జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గట్కేసర్ ఎస్ఎస్సి 1970-71 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇస్కాన్ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆచార్య మొలికరం కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి హాజరై ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అలనాటి ఉపాధ్యాయులను తోటి సహస్ర విద్యార్థులను కలుసుకుని వారి అనుభవాలను తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మొలికరం కుమార్ మాట్లాడుతూ 30 ఏళ్ల జ్ఞాపకాలను వారి చిన్ననాడు చదివిన స్కూళ్లను జ్ఞాపకం చేసుకుని ఎంతమంది విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసిన బ్రహ్మంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కొండాపూర్ పాఠశాల గట్కేసర్ ఉన్నత పాఠశాలలో వారికి కావాల్సినవి ఏమైనా లోటుపాట్లు ఉంటే నా వంతు సహాయంగా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దాస్, గట్కేసర్ బాలురు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాపిరెడ్డి, గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వైస్ ఛాన్సలర్ల దంపతులను శాలువలతో సత్కరించి మెమంటో అందజేశారు పూర్వ విద్యార్థులు. ఎవరైనా అప్పుడున్న విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా చదువు పట్ల అవగాహన లేదు. చదువు అంటే ఉద్యోగం అనే ఒక కాన్సెప్ట్ తప్ప చదువు అంటే పరిజ్ఞానం అనే ఒక కాన్సెప్ట్ ఎవరు కూడా ఇవ్వలేదు ఆ టైంలో. అంటే అప్పుడు నెసెసిటీ లేకుండా పరిజ్ఞానం గురించి చదవాలి అనే ఒక నెసెసిటీ కూడా అప్పుడు ఉండేది కాదు. అట్లా నేర్చుకున్నాను. సో ఇట్లా 4 years చాలా స్పెండ్ చేసి చాలా విషయాలు అక్కడ జరిగే కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, అక్కడ ఉన్న నాలెడ్జ్ ప్రతిభావంతులైన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఆల్ టాప్ జేఈ స్టూడెంట్స్ వస్తారు. అక్కడ జేఈ టాప్ స్టూడెంట్స్ 10,000 స్టూడెంట్స్ ఐఐటీస్లో జాయిన్ అవుతారు. మీకు తెలుసు అక్కడ ఎలా కాంపిటీషన్ ఉంటుందో. అట్లాగే గేట్లో చాలా టాపర్స్ అంటే టాప్ 10% ఎక్కడో చోట బస్సులో మిమ్మల్ని ఆ హిమాలయ సర్వీస్లో మిమ్మల్ని కలుసుకుంటారు, నేను మిమ్మల్ని చూస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఇప్పుడు స్పీచ్ మన స్పెషల్ గెస్ట్ వైస్ ఛాన్సలర్ మాట్లాడతారు. మనం ఇనాఫ్ సైలెన్స్ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలవాలి. దయచేసి మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు ప్లీజ్. తర్వాత మనం ఇంటలెక్చువల్ ఒకరు కలుసుకుందాము. ప్రోగ్రామ్ alumnus of our school and at the same time మరి మీ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మా పిల్లలు ఇంకా మన పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మా బంధువులు కూడా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు మా కోసరిల్లా, మీ క్లాస్మేట్ నా కోసరిల్లా, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. సో వాళ్ళందరి ముందు కూడా వీళ్ళ యొక్క ప్రతిభ అక్కడ ఐఐటీలో ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని ఆ విధంగా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ప్రమోట్ చేస్తుంది. కాబట్టి అది నేను ఒక మొట్టోగా తీసుకొని 7 కాదు 9 CGPAతో నేను ఐఐటీలో PhD క్లాస్ వర్క్లో కూడా సక్సెస్ఫుల్గా చేసి దాంట్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కూడా నేర్చుకొని నా PhDలో అద్భుతంగా నేను మంచి రిజల్ట్స్తో పాటు మంచి జర్నల్స్లో, ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పేపర్ ప్రజెంట్ చేశాను. ఆ తర్వాత ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అంటే ఒక జర్నల్ ఉంటుంది ఇండియాలో. అది శ్రీమతి గారు లేకపోతే వైస్ ఛాన్సలర్ మరి ఏం లేదు. శ్రీమతి వైస్ ఛాన్సలర్దే పవర్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసుకోండి కాబట్టి ఆమె అభిప్రాయం కూడా తెలపాలి. ఇది అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ ఫంక్షన్ వస్తున్నట్టు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగుంది. నాకంతా ఎంటైర్ ఫ్యామిలీ దొరికింది ఒకటి. ఇంకా నేను చెప్పాలి లేదు. కాకపోతే పాటు చూసాను సార్లు ఏంటంటే కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఈ 2 ఉంటే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది అనేది సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎప్పుడు అదే చెప్తారనమాట, టైంకి వెళ్ళాలి, టైంకి చేయాలి, ఏదైనా సరే టైం కంటే ముందే మనం ఉండాలి కానీ లేట్ వెళ్ళొద్దు ఎప్పుడు అనేవారు. హార్డ్ వర్క్లో ఇంకా సార్ నిమిషాలు లేదు అనుకోవాలి. ఆనెస్టీలో అయితే ఇంకా సార్ 100% మార్క్స్ ఇస్తాను నేను సార్కి. ఇది ఏదైనా సరే ఫంక్షన్స్ అవి ఏమైనా ఉన్నా సరే మీరు వెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్, నాకు ఇది ఉంది అంటే మేము కూడా సార్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మేము దానికి అటెండ్ అయ్యి ఎక్కడ కూడా అంటే 100% హానెస్ట్గా ఓన్లీ నా యొక్క బయోడేటా తీసుకొని, నా క్రెడెన్షియల్స్ తీసుకొని, నా సర్వీసెస్ తీసుకొని నన్ను వైస్ ఛాన్సలర్గా ఒక అతిపెద్ద యూనివర్సిటీ, పురాతనమైన దేశంలోనే 7వ అతిపెద్ద అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం అనేది చాలా హర్షణీయమైన అంశం. ఈ విషయంలో నేను గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఒక 2 నిమిషాలు చెప్తాను. తను శోభ, షీ ఆల్సో కంప్లీటెడ్ హర్ అంటే మాస్టర్స్ ఫ్రమ్ బయోకెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత MPhil చేసింది.
ఎంబీడీ చేసింది. సో తర్వాత మా పిల్లలు బయోడేటాలో చెప్పినట్టుగా మా పెద్దమ్మాయి నవ్య, షీ కంప్లీటెడ్ హర్ బీటెక్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ అండ్ మాస్టర్స్ ఫ్రమ్ యుఎస్ బోస్టన్ నుండి చేశారు. తర్వాత లాస్ట్ 2 years బ్యాక్ తను అమెరికన్ ఎయిర్లైన్స్లో సిస్టమ్స్ అనలిటికల్ ఇంజనీర్గా చేస్తున్నారు అక్కడ. తర్వాత రెండో అమ్మాయి కూడా బీటెక్ చేసింది, తను కూడా ఇప్పుడు యాక్సెంచర్స్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. బాబేమో ఐఐటి రూర్కీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ ప్రోగ్రామ్లో 4th year చేస్తున్నారు. లక్కీ ఏంటంటే వీళ్ళందరూ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, జేఈ, అడ్వాన్స్డ్, మెయిన్స్ అన్ని క్రాక్ చేస్తారు. వీళ్ళంతా అంటే టాప్ 10,000 ర్యాంక్లో ఉన్నారు దేశవ్యాప్తంగా. కాబట్టి ఎప్పుడైనా హానెస్ట్ ఉండి మనం సర్వీస్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకు రిటర్న్ గిఫ్ట్ మన చిల్డ్రన్ కానీ ఏదో ఒక రూపంలో వస్తుంది. ఈరోజు నేను వైస్ ఛాన్సలర్ అయ్యానంటే బికాస్ ఆఫ్ మై డెడికేషన్ కావచ్చు, హానెస్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అవన్నీ కూడా మనకు అంటే గివింగ్ బ్యాక్ పాలసీ అంటాం కదా, మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది అనేది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి మా ఇంట్లో కూడా అందరినీ మంచిగా నేను ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు ఉన్నారు. దాంతోపాటు దాదాపు నాకు తెలిసిన సర్కిల్లో దాదాపు 100 నుండి 200 మంది ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరికీ కూడా నేను అడ్వైజ్ ఇవ్వడం. తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల స్టేజెస్లో కూడా సెటిల్ అయిపోయారు అన్ని కంట్రీస్లో, రకరకాల కంట్రీస్లో. కాబట్టి మనమందరం ఏంటంటే ఒక సిస్టమేటిక్ అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్తో ఉన్నట్లయితే ఈ యొక్క హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఇప్పుడు మన ముందు ఉంటుంది అనేది ఒక చిన్న ఇది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కూడా నా యొక్క అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇలాంటి కూడా చప్పట్లు కొడుతున్నందుకు. పెద్ద మొన్న ఒక ఆయన జడ్జి చెప్పారు మా దగ్గర ప్రోగ్రాంలో. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే మేము చీఫ్ గెస్ట్గా ఒక 3-4 వేల ఈ బొకేస్ ఏంటి బొకేస్తో పాటు ఈ షాల్స్ వచ్చాయి. ఈ షాల్స్ కూడా నేను అందరు కూడా నా దగ్గర ఉన్నాయి దాదాపు 5 మంచి అనాథాశ్రయంలో చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీరు ఒక 500 షాల్స్ డొనేట్ చేసే ప్రోగ్రామ్ కూడా మీ ద్వారా చేయించండి, నేను వచ్చి కూడా డొనేట్ చేస్తాను. అట్లాగే మనం అందరం కూడా ఒక కంబైన్డ్గా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ నాకు చాలా గర్వంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది, ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తోని ఇంత వేదికను షేర్ చేసుకోవడం, మీ ముందు మీ యొక్క ఇంటెన్షన్స్ అన్ని నేను విన్నాను. మీ ఆప్యాయత, నన్ను రిసీవ్ చేసుకునే విధానాన్ని నా హృదయాన్ని నిజంగా కలిచివేశాయి. నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో అట్లా మీరందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ లాంటి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ సంతోషంలో నేను మీ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నేను చూస్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి సభలు, ఇట్లాంటి అన్ని చిన్న ఈ యొక్క సమ్మేళనాలు కూడా మనము మంచి హృదయపూర్వకంగా జరుపుకుందాం. నా తరఫున ఏమి కావాలన్నా నేను రెడీ ఉన్నాను. గట్కేసర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 70-71 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క సమ్మేళనానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను కూడా గట్కేసర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థిని. నేను 1986 నుండి పాస్ అయ్యాను. ఈ 70-71 బ్యాచ్ ఈ సమ్మేళనం ఆర్గనైజ్ చేయడము చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ యొక్క కలయిక చాలా గొప్ప కలయిక. ఆఫ్టర్ 55 years వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడము, నన్ను చాలా సాదరంగా ఇక్కడ ఆహ్వానించడంతో పాటు నన్ను సన్మానం కూడా చేశారు గ్రాండ్గా. ఈ యొక్క గట్కేసర్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ నుండి ఒక వైస్ ఛాన్సలర్ స్థాయికి ఎదగడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అంటే హర్షణీయంగా నేను ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, మా యొక్క స్కూల్ విద్యార్థులందరూ కూడా రకరకాల పొజిషన్లో ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే ఈ స్కూల్ విద్యార్థులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న నా స్కూలు క్లాస్మేట్స్ కావచ్చు, మిగతా క్లాస్మేట్స్ కావచ్చు, చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా కొండాపూర్ గ్రామ ప్రజలు కావచ్చు, గట్కేసర్ గ్రామ ప్రజలు కావచ్చు. ఇక్కడ ప్రాంతం వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రేవంత్ రెడ్డి గారు నియమించడం అనేది చాలా హర్షణీయ అంశము. ఇట్లాగే అల్లంని స్ట్రెంథెన్ చేసి మన స్కూల్ కూడా రానున్న రోజుల్లో ఈ స్కూలు గర్ల్స్ అండ్ బాయ్స్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఏదైతే ఉన్నాయో దాంట్లో టాప్ ఎస్ఎస్సిలో టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కు ఒక 10,000 రూపీస్, బాయ్స్ కావచ్చు గర్ల్స్ నుండి ఒక 10,000 ప్రదానం చేస్తానని నేను అందరి ముందు చెప్తున్నాను. అట్లాగే స్కూల్కు సంబంధించిన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చిన్న సహాయం గివింగ్ బ్యాక్ పాలసీ కింద నా స్కూల్కు నేను చేయని కూడా రెడీ ఉన్నాను. అలాగే కొండాపూర్ స్కూల్ కూడా అక్కడ
4th క్లాస్ వరకు ఉన్నది. ఇప్పుడు 5th క్లాస్ కూడా ఉందని చెప్పి అక్కడ హెడ్ మాస్టర్ చెప్పారు. ఆ స్కూల్ కూడా ఏదైనా చిన్న నా వంతు సహకారం చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.